కలెక్టర్లను పదే పదే బదిలీ చేయడం వల్ల తమకు ఎలాంటి సమాచారం రావట్లేదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు. లీకుల పేరుతో అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. జీవోలు ఆన్లైన్లో ఎందుకు పెట్టట్లేదని ప్రశ్నించారు హరీష్. హైకోర్టు చెప్పినా ప్రభుత్వం జీవోలను ఎందుకు దాస్తోందని ప్రశ్నించారు. రాజ్యసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందా లేదా అనేది తనకు ఇంకా సమాచారం లేదన్నారు హరీష్ రావు. ముఖ్యమైన డిపార్ట్మెంట్ల అధికారులను పదే పదే బదిలీ చేస్తే కేంద్రం నుంచి వచ్చే నిధులకు ఇబ్బంది అవుతుందన్నారు. 6 నెలలకోసారి అధికారి మారితే కేంద్ర ప్రభుత్వంలో ఉండే సీనియర్ అధికారులతో ఫాలో అప్ ఉండదని చెప్పారు. ఇది రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నారు హరీష్ రావు. కోకపేట ప్రాంతంలో మైనింగ్ లో జరిగిన ఒక అవినీతి ఉదంతాన్ని బయటపెట్టామన్నారు హరీష్. హెచ్ఎండీఏకు చెందిన 17 ఎకరాల భూమిని ఎలాంటి వేలం లేకుండా ఉచితంగా ఎలా అప్పగిస్తారని హరీష్ రావు ప్రశ్నించారు. మొబైల్ స్టోన్ క్రషింగ్ ప్లాంట్లకు అనుమతి తీసుకుని స్టాండింగ్ ప్లాంట్లు 2తో పాటు రెడీమిక్స్ కాంక్రీట్ ప్లాంట్ కూడా పెట్టారని చెప్పారు. ఇది ఎకరాల భూమి ఇస్తే మిగిలిన 2 ఎకరాలు కబ్జా పెట్టారన్నారు హరీష్ రావు. ఓఆర్ఆర్కు కిలోమీటర్ దూరంలో స్టోన్ క్రషర్ పెట్టకూడదని 2008లో జీవో ఇచ్చారని గుర్తు చేశారు. రేపు నిజ నిర్ధారణ కోసం బీఆర్ఎస్ బృందం కోకాపేట వెళ్లి అన్ని వివరాలు బయట పెడుతుందన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డికి పాలన చేత కావట్లేదన్నారు. రాష్ట్రంలో పాలన కుంటుపడుతుందని చెప్పారు.